శ్రీరామ్ అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను భార్గవినండి. ఐఎమ్ డైరెక్టర్ ఆఫ్ షారంగ. షారంగ అన్న పేరే రాముడు ఒక బాణం అండి. మా బ్రాండ్ పేరే రాముడు ఒక బాణంతో మాకు సింబాలిక్ మాది. సో షారంగలో ప్రతి ఒక్క పండగ మేము దాని కల్చరల్ ఒక ఇంపార్టెన్స్ బట్టి మేము ట్రై టు డూ అ స్మాల్ బిట్ అండి. ఈసారి సంక్రాంతికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఈసారి పచ్చదనము, వరి పంట, రంగులు, కైట్స్, బొమ్మల కొలువు. సో అవంతా మేము వరి వేసి పండించి పంటని ఆ బొమ్మల కొలువు మేము చిన్న చిన్న మినియేచర్ హ్యాండ్మేడ్ టాయ్స్ తోటి వీ ట్రై టు డిపిక్ట్ అండి. ప్రతిసారి ఒక థీమ్ ఉంటుంది. ఈసారి కృష్ణుడు గోదా అమ్మవారి థీమ్ పెట్టాము. అమ్మవారు తులసి వనంలో పుట్టినప్పటి నుంచి ఆవిడ పెరిగి పూలమాలలు కట్టి ఎట్లా అయితే స్వామివారిని కొలిచి 30 రోజులు పాశురాలు పాడి ఆయనని వివాహం చేసుకున్నారో ఆ థీమ్ మొత్తం మేము మినియేచర్ టాయ్స్ ప్రకారంగా హ్యాండ్మేడ్ టాయ్స్ తోటి మేము డిపిక్ట్ చేసామండి. సో మేము మా ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం అండి. పిల్లలకి మర్చిపోయిన వాళ్ళందరికీ ఒక చిన్న ఊరు క్రియేట్ చేసి వాళ్ళ ఒక నొస్టాలజిక్ మూమెంట్ క్రియేట్ చేయాలని ట్రై చేసాం మేము. మీరందరూ కూడా టైం ఉంటే ఇటువైపు ఉంటే షారంగా తప్పకుండా వచ్చి అది చూసి మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. నేను మధుసూదన్ రావు, ప్రమోటర్ షారంగా. ప్రతి పండుగ స్పెషాలిటీ లాగా ఈసారి కూడా సంక్రాంతికి బొమ్మల కొలువు డెకరేషన్ పెట్టామండి. బొమ్మల కొలువులో సబ్జెక్ట్ గోదాదేవి, శ్రీకృష్ణుడు. ప్రైమరీగా గోదాదేవి అనుకోండి. సో ఆ గోదాదేవి బాల్యం నుండి అమ్మవారు అంటే కృష్ణుడిని ఆవిడ ఎలా అయితే సెలబ్రేట్ చేస్తారో ఆ ప్రతి సీన్ ఈ బొమ్మల కొలువులో ఉందండి. అంటే ఈ సీజన్లో మనం అమ్మవారిని ఎందుకు పూజ చేస్తాము అన్న సంగతి కూడా చాలామందికి మన లోపలే తెలియకుండా ఉంటుంది చాలాసార్లు. అంటే నా పిల్లలు కూడా మొత్తం క్లియర్గా తెలుసో లేదో నేను చెప్పలేను. అది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఈ బొమ్మల కొలువులో అమ్మవారి జీవితంలో ప్రతి సంఘటనని కవర్ చేసుకుంటూ పెట్టామండి. అందులో సంక్రాంతి అంటే మనకి పంట, ఆ ఫీల్ రావడానికి అక్కడ మీరు బయట చూస్తున్న ఆకుపచ్చని గడ్డి అదంతా కూడా ఇక్కడ మేము నాటి గోధుమలతో రకరకాల నవధాన్యాలతో చేసిన పంట అండి అది. అంటే ఒక ఫీల్, అంటే మీరు ఆ ఆకుపచ్చతనం చూడగానే మన లోపల ఒక ఆనందం వస్తుంది. సంక్రాంతి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్. సో అది మా ఉద్దేశంతో కవర్ చేసామండి. లాస్ట్ ఇయర్ ఏమో మొత్తం అంటే మన ఊరు సీన్ క్రియేట్ చేసాం. అంటే మన పొలము పంట ఎద్దుల బండితో పాటు మొత్తం క్రియేట్ చేసాం. ఈసారి మొత్తం సబ్జెక్ట్ అంటే గోదాదేవి.